యథార్థవంతులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి సత్యవేద పరిశోధన కోసం ఆహ్వానం పలుకుతున్నాం. రండి మనం వేద పరిశోధన చేద్దాం. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రపంచం, మన మానవ లోకం ఎలా ప్రారంభమైంది అనే విషయాన్ని మనం కూలంకషంగా అర్థం చేసుకోకపోతే ఇప్పుడున్న ప్రపంచ స్థితిగతులు మనకు అర్థం కావు. ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది, ఇన్ని మతాలు ఏమిటి, ఇన్ని కులాలు ఏమిటి, ఇన్ని రకాల రాజకీయ సంఘర్షణలు ఏమిటి, ఈ రక్తపాతం ఏమిటి, అసలు దీనికి పరిష్కారం ఏమిటి, ఈ లోకం ఎటు వెళ్ళిపోతోంది, రేపేం జరగబోతోంది, ఈ ప్రశ్నలు ప్రపంచ మేధావులను, ప్రపంచ దేశాల నాయకులను కలత పెడుతూ ఉన్నాయి. అందరూ సమాధానాలు వెతుకుతున్నారు. ఈ లోకం ఎటు వెళ్ళిపోతుంది, ఏం కాబోతోందని. గనుక ప్రియులారా, ఈ లోకము యొక్క భవితవ్యము, భవిష్యత్తు ఏం కాబోతుందో మనకు అర్థం కావాలంటే ఈ లోకము యొక్క ప్రారంభ ఘట్టము మనము బాగా గ్రహించాలి. అందుకే మనం ఈ పరిశోధనలో ఇంతగా మనం తాపత్రయపడుతున్నాము, కష్టపడుతున్నాము. ప్రభునందు ప్రియులారా, ప్రారంభము నుండి ఏం జరిగిందో మరోసారి నేను మీకు అలాగా పైన టూకీగా చెప్పుకొస్తాను. దేవుడు నేల మట్టి నుండి ఒక ప్రథమ మానవుణ్ణి నిర్మించాడు. అతని ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. మీరిద్దరూ పిల్లల్ని కని భూమిని నింపండి, భూమిని పరిపాలించండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ వారి గర్భము ఫలించకుండా దేవుడు మూసిపెట్టాడు. వారు సాధారణంగా అందరూ దంపతుల్లాగానే, భార్యాభర్తల్లాగానే సంసార ధర్మము జరుపుతూ ఉన్నప్పటికీ 100 సంవత్సరాలు వాళ్లకు పిల్లలు పుట్టలేదు. 100 సంవత్సరాలు అయ్యాక దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో వాళ్ళు నెగ్గితేనేమో వారికి మహిమగల సంతానం జన్మిస్తుంది. పరీక్షలో ఓడిపోతే పాపపు జాతి పుడుతుంది. ఏ రకమైన జాతిని వాళ్ళు కనాలో ఆ నిర్ణయాత్మకమైనటువంటి సంఘటన, వారు ఒక పరీక్షను ఎదుర్కోవడం అనే ఆ సంభవం, పరీక్ష యొక్క ఫలితాలు రావడం అనే సంభవం జరగాలి. అందుకొరకే దేవుడు సంతానాన్ని వాయిదా వేశాడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. తుదకు పరీక్ష కాలం రానే వచ్చింది. ఆదాము హవ్వలు ఓడిపోయారు. తర్వాత వారికి దేవుడు తన కృపా సంకల్పమును బయలుపరిచాడు. మీరు పాపులయ్యారు, నాశన మార్గంలోకి వెళ్ళారు, కానీ మిమ్మల్ని నిత్యనాశనము నుండి తప్పించడానికి నేను ఒక ప్రణాళిక ఇదివరకే రచించి ఉన్నాను. రక్త ప్రోక్షణము కలగకుండా మీ పాపములకు క్షమాపణ కలుగుట అసాధ్యము. ఓ నరులారా, రక్త ప్రోక్షణము చేయడానికి, పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి, మానవ జాతికి రక్షణ కలిగించడానికి నేనే పురుష ప్రమేయం లేకుండా స్త్రీ గర్భమున పుట్టబోతున్నాను. నేను స్త్రీ సంతానముగా, ఒక మగవాడి ప్రమేయం లేకుండా స్త్రీకి పుట్టే సంతానంగా నేను పుట్టి మిమ్మల్ని పాపంలో పడవేసిన సర్పం యొక్క తల చితగొడతాను. ఆ సర్పమేమో ఆ స్త్రీ సంతానం యొక్క మడమ మీద కొడుతుంది అనే విషయాన్ని ప్రభువు చెప్పాడు. ఆ స్త్రీ సంతానము చేయబోతున్న యజ్ఞమునకు ముంగుర్తుగా, ఒక నమూనాగా, మాదిరిగా దేవుడు 2 జంతువుల్ని చంపి ప్రథమ బలి దేవుడే జరిగించి, రక్తప్రోక్షణ ఆచారమును దేవుడు ప్రారంభించి ఆ జంతువుల చర్మముతో వీరికి కచ్చడాలు, చొక్కాయిలు కుట్టించాడు. ప్రియులారా, జంతువుల చర్మంతో దేవుడు వీరికి చొక్కాయిలను కుట్టించాడు.
ప్రియులారా, ఆ తర్వాత దేవుడు వారి గర్భం తెరిచాడు. మొట్టమొదటి కుమారుడే కయీను. వాడు హంతకుడు, మూర్ఖుడు, తిరుగుబాటుదారుడు, అవిధేయుడు అయిపోయాడు. ఆ కయీను రక్తప్రోక్షణ ఆచారమునకు, రక్తప్రోక్షణము ద్వారానే పాపక్షమాపణ సాధ్యమవుతుందనే సత్యానికి లోబడక రక్తము లేని బలి అర్పించి దేవునికి దూరస్తుడైపోయాడు. హేబెలు అమ్మా నాన్నల ఉపదేశానికి లోబడి రక్తప్రోక్షణము చేత దేవునికి దగ్గరయ్యాడు. కానీ హతసాక్షిగా తన విశ్వాసము కొరకు అతడు చంపబడ్డాడు. ఆ తరువాత కయీను భూలోక సంచారిగా, దేశద్రిమ్మరిగా తిరిగి మళ్ళీ వచ్చి ఆదాము కూతుళ్లలో ఒకదాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక భూభాగానికి వెళ్ళి తన భార్యతో కాపురం చేసి పిల్లల్ని గని ఊరు కట్టించాడు. ఆ దేశానికి తర్వాత నోదు దేశం అనే పేరొచ్చింది. మొదటి నుండి ఇతర గ్రహాల జీవులు భూమి మీదకి రావడం ఆనవాయితీగా జరుగుతూనే వస్తోంది. ఆదాము పాపం చేయకముందు మహిమగల గ్రహాంతర జీవులు వచ్చారు. ఆదాము పాపం చేసిన తర్వాత సాతాను ఆధిపత్యంలో ఉన్నటువంటి పతనమైపోయిన గ్రహాంతర జీవులు వచ్చి కయీను సంతతికి నాగరికత నేర్పించారు. అది ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి సారాంశం. ఒకవైపు కయీను సంతానం అభివృద్ధి అవుతుంది, ఊర్లు నగరాలు కట్టుకుంటున్నారు. కయీను నుండి వచ్చినటువంటి 7వ తరం వాడు, ఆదాము నుండి 7వ తరం వాడు తుబల్ కయీను ఇనుప పనిముట్లు, తర్వాత రాగి పనిముట్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. తర్వాత పెద్ద భార్య అయినటువంటి ఆదా యొక్క కుమారుడు యూబాలు. ఈ యూబాల్ అనేవాడు సానిక అంటే పిల్లన గురవి, ఫ్లూట్ అన్నమాట. సానికను సితారాను వాడుక చేయవారందరికీ మూల పురుషుడట. అంటే సంగీత పరికరాలను మొట్టమొదట యూబాలు తయారు చేశాడు. అక్కడి నుంచి ఈ ప్రకృతిలోని వస్తువుల చేత సంగీతమును పుట్టించుట అనేది ప్రారంభమైంది. ఇలాగ నాగరికత అభివృద్ధి చెందుతూ ఉండగా అక్కడ ఆదాము హవ్వలకు మళ్ళీ సంతానాన్ని దేవుడిచ్చాడు. 3వ కుమారుడు షేతు పుట్టాడు. షేతునకు కూడా ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు ఎనోషు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అనే మాట మనం చదువుకున్నాం. ప్రియులారా, ఎప్పుడైతే సాతాను ఆధిపత్యంలో ఉన్నటువంటి గ్రహాంతర జీవులు వచ్చారో వాళ్ళను గూర్చి మీకు ఒక సంగతి చెప్పాలి. సాతాను ఇదివరకే ఉన్నటువంటి అంధకార రాజ్య పౌరులైన గ్రహాంతర జీవులను తీసుకుని వచ్చి నాగరికతను మానవులకు నేర్పించాడనేది ఒక సత్యం. ఇక్కడ ఇంకొక సత్యం కూడా మనం తప్పకుండా చెప్పుకోవాలి. అదేమిటంటే, వీడు మరలా పరలోక సామ్రాజ్యానికి వెళ్ళి మానవ పతనము జరిగిన తర్వాత మరికొంతమంది దేవదూతలను కూడా పాపములో పడవేశాడు. వీడు వెళ్ళి మహిమగల దేవదూతలు తేజోవాసుల దగ్గరికి వెళ్ళి చెప్పాడండి, తేజోవాసులారా, దేవుడు సృజించిన నూతన లోకము, నూతన గ్రహము, భూగ్రహము మీద ఆదాము అనేవాడిని దేవుడు చేశాడు. చూసారా? ఆ ఆదాము అనేవాడికి పిల్లలు పుట్టారు. అక్కడ స్త్రీలు ఉన్నారు, కన్యకలు ఉన్నారు, చక్కని వారు. మనము చూస్తున్నటువంటి ఈ తేజోలోకాలలో ఎక్కడా అంతటి అందగత్తెలు లేరు. చూడండి, కాస్త పదండి, చూడండి ఎంత అందంగా ఉన్నారు. వాళ్ళను మీరు పెళ్లి చేసుకుంటే మంచిది, రండి అని వాళ్ళను ప్రేరేపించాడు. ప్రియులారా, దేవదూతల పతనం, పరలోకవాసుల పతనం అనేది అనేక సార్లు జరిగింది. అనేక బ్యాచెస్గా, అనేక గుంపులుగా, అనేక వేరు సమయాల్లో వారు పడిపోయారు.
సాతాను పడద్రోయబడ్డప్పుడు అతనితో పాటు పడద్రోయబడ్డ వాళ్ళు ఒక వర్గం. సాతాను పడిపోవడం కంటే ముందే కొంతమంది పడిపోయారు. సాతాను కంటే సీనియర్ పాపులు ఉన్నారండి. ఇది చాలామందికి తెలియని విషయం. పరలోకము నుండి పడిపోయిన వాడు సాతాను మొదటివాడు కాదు. వాడికంటే ముందే కొంతమంది పడిపోయారు. ఆ విషయం బైబిల్లో ఉంది. కానీ ఇలాగూ అన్ని విషయాలు చెబుతూ వెళ్ళడానికి అరగంట స్లాట్ సరిపోదు, 2 గంటల స్లాట్ కావాలి. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో సాతాను పతనమైనప్పుడు ఏం జరిగిందట అంటే, చూడండి, యెషయా 14:9, నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులను అందరిని వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి, నీవును మావలే బలహీనుడవైతివా, నీవును మాబోటి వాడవైతివా అందురు. ఈ సాతాను దేవుని సన్నిధి నుండి పడద్రోయబడి పాతాళానికి వెళుతుంటే కింద కొంతమంది ఉన్నారు. అది వరకే. వాళ్ళు సింహాసనాల మీద నుండి దిగ్గున లేచి, ఏమయ్యా నీవు కూడా మాలాగా బలహీనుడు అయిపోయావా, మాకు పట్టిన గతే నీకు పట్టిందా అన్నారట సాతానుతో. అంటే వాడు పడిపోవడం కంటే ముందే పడిపోయిన వాళ్ళు ఉన్నారు, వానితో పాటు పడ్డవాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత పడిపోయిన దేవదూతలు ఉన్నారు. ఎన్ని గుంపులు పడిపోయినా అందరి నాశనానికి వీడొక్కడే కారకుడు. అదెలా సాధ్యము, ఇదెలా సమంజసం అంటే సమాధానం ఉంది నా దగ్గర, కానీ చెప్పడానికి ఇది సమయం కాదు. వాడు ఏం చేశాడంటే, పరలోకపు దేవదూతల దగ్గరికి వెళ్ళి, మహిమగల దేవదూతలు తేజోవాసుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, రండి రండి, ఈ భూనివాసుల్లో ఉన్న చక్కని అమ్మాయిలను చూడండి అని వాళ్ళని తీసుకొచ్చాడు. నాగరికత అభివృద్ధి చేసిన వాళ్ళేమో పతనమైపోయిన దేవదూతలు, కానీ మానవ జాతిలోని స్త్రీలను చూసి మోహించి వివాహమాడిన వాళ్లలో కొందరు మహిమగల దేవదూతలు. ఆ మహిమగల దేవదూతలు వచ్చి భూలోకపు కన్యకలను పెళ్లి చేసుకున్నప్పుడు నెఫీలులు పుట్టారు. ఈ విషయాన్ని నేను యుగాంతం అనే గ్రంథంలో విపులంగా చర్చించి నిరూపించి సమాధానం ఇచ్చాను. చాలామందికి ఈ విషయం తెలియదు. మనకు తెలియని సంగతులు ఎవడైనా చెబితేనేమో నచ్చదు. మనకు తెలియంది ఎవరైనా కొత్తది ఏది చెప్పినా తప్పే అంటారు కొంతమంది. మనకు తెలియంది కొత్త సంగతి మొదటిసారి వినగానే అది తప్పు తప్పు అంటాడు. అంటే వీడు సర్వజ్ఞుడు అన్నమాట. నాకు అన్నీ తెలుసు కదా, నాకు తెలియంది వాడు ఎలా చెబుతాడు, తెలియంది చెప్పాడంటే వాడు తప్పు అనే ఒక మూర్ఖ ధోరణి విశ్వాసుల్లో ఉంది, నాయకుల్లో ఉంది. దాన్ని మనం త్యజించాలి, జయించాలి. అప్పుడే మనకు సత్యం గోచరం అవుతుంది. ప్రియులారా, అనేక మంది విశ్వాసులకు, నాయకులకు తెలియని విషయం ఏంటంటే, ఆదాము హవ్వలు పాపము చేసిన తరువాత మహిమగల దేవదూతలు వచ్చి ఆదాము హవ్వల కుమార్తెలతో శారీరక సంపర్కం పెట్టుకున్నారు. ఈ విషయం అస్సలు కొరుకుడు పడదు, మింగుడు పడదు. ఎందుకంటే దేవదూతలు దే ఆర్ సెక్స్లెస్ బీయింగ్స్ అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. దేవదూతలకు లైంగికత లేదే, వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారు, దే ఆర్ స్పిరిట్స్, వాళ్ళ ఆత్మలు అని. అసలు స్పిరిట్ అనే మాటకు అర్థం తెలియదు. ఆత్మ అంటే వాడికి శరీరం లేదని కాదు. ఇక్కడికి వచ్చేసరికి ఆత్మ అనే మాటను నిర్వచించాలి, దేవదూతలు అంటే ఏంటో నిర్వచించాలి. అసలు దేవుని సంఘానికి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గూర్చిన కనీస పరిజ్ఞానమే లేకుండా పోయింది. సైతాన్ అలా చేశాడు. అందుకే మనం ఈ విశేషమైన ప్రత్యేకమైన పరిశోధన మొదలుపెట్టాం. ప్రియులారా, దేవదూతలకు లైంగికత ఉన్నది. ఏంజల్స్ హ్యావ్ సెక్షువాలిటీ. వాళ్ళందరూ కుమారులు అని
పిలువబడ్డారు. వారు పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకొనరు అని బైబిల్లో ఉంది కదా అంటాడు. బైబిల్లో దేవదూతలు పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరు అని రాయబడి ఉన్నదనే సంగతి నాకు తెలియక కాదు, నాకు తెలుసు. కానీ వారు పెళ్లి చేసుకొనరు అన్నాడు కానీ పెళ్లి చేసుకొనలేరు అనలేదు. వాడు పెళ్లికి అనర్హులు, ఇన్కేపబుల్ ఆఫ్ మ్యారీయింగ్ అనలేదు. వాళ్ళు నపుంసకులు అని ఎక్కడా చెప్పలేదు. వారు లింగరహితులు అని ఎక్కడా చెప్పలేదు. లింగభేదము లేదు, లింగభేద రహితులని చెప్పలేదు. ఎక్కడ కూడా భూమి మీద ఈనాడు కూడా కొంతమంది ప్రత్యేకమైనటువంటి మత సంబంధమైన నియమనిష్టల కొరకు పెళ్లి చేసుకోకుండా ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఉన్నారు. రోమన్ క్యాథలిక్ క్లర్జీ, నన్స్, సిస్టర్స్, బ్రదర్స్, వాళ్ళు పెళ్లి చేసుకోరు. అంటే వాళ్ళు దేవునికి ప్రతిష్ఠించుకొని మేము ఇలా ఉంటామనుకొని వాళ్ళు త్యాగము చేసి ఉంటున్నారు తప్ప పెళ్లి చేసుకోవడం చేతగాక కాదుగా. దే ఆర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. కానీ వారు తమ ప్రతిష్టతను బట్టి పెళ్లి చేసుకోరు. అలాగే దేవదూతలు కూడా పెళ్లి చేసుకోరు అన్నాడు తప్ప వాళ్లకు సెక్స్ అనేది లేదు అని బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. పైపెచ్చు దేవకుమారులు వచ్చారు, వారు నరుల కుమార్తెలతో సంగమించారు లేక పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వారికి పిల్లలు పుట్టారు అని ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడింది. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిది. 4వ వచనం చూడండి. ఆ దినములలో నెఫీలులు అనువారు భూమి మీద ఉండిరి, ఆ తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిది. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ప్రియులారా, ఈ కయీను సంతతి ఇంకా ఆదాము పిల్లల్లోని వేరే అమ్మాయిలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ చూసి ఆ మహిమగల దేవదూతలు వచ్చి మోహించి పెళ్లి చేసుకున్నారు. యూదా పత్రికలో దయచేసి 7వ వచనము చూడండి. దేవదూతలను గూర్చి మాట్లాడుతూ 6వ వచనంలో దేవదూతలను దేవుడు నిత్య పాశములతో బంధించి భద్రము చేసెను అని చెబుతూ, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు బంధించేశాడని చెబుతూ 7వ వచనంలో అన్నాడు, సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూన్న పట్టణములు వీరి వలెనే, అంటే 6వ వచనంలో చెప్పిన వారి వలెనే, దేవుడు శిక్షించి బంధించిన దేవదూతల వలెనే ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు చుట్టూన్న పట్టణాలు కూడాను పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. సొదొమ గొమొర్రాలు పరశరీర అనుసారులైరి. ఎట్లు? వీరి వలెనే, దేవదూతల వలెనే. ఎప్పుడు చేశారు దేవదూతలు ఈ పాపం అంటే ఆదికాండం 6వ అధ్యాయంలో చేశారు. ఆ కాలఘట్టంలో చేశారన్నమాట. దేవదూతలను సాతాను ప్రేరేపించాడు, వాళ్ళు వచ్చారు. ప్రియులారా, సాతాను పదవిని పోగొట్టుకున్న తర్వాత కూడా పరలోకములోనికి వానికి స్వేచ్ఛగా రాకపోకల అవకాశం ఉంది. ఈ సంగతి మనకు యోబు గ్రంథంలో తేటగా కనబడుతూనే ఉంది. సాక్షాత్తు దేవుని దర్బారుకే వెళ్ళాడు, దేవునితో వాదించాడు, యోబును గూర్చి సవాలు చేశాడు, యోబును శ్రమ పెట్టడానికి అధికారం పొంది వచ్చాడు. వాడు పదవి మాత్రమే పోగొట్టుకున్నాడు, పరలోకంలోనికి ప్రవేశార్హత పోగొట్టుకోలేదు. మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోకి వెళ్ళొచ్చుగా, అలాగే వీడు మాజీ పరలోక అధికారి, పరలోక దర్బారుకు స్వేచ్ఛగా వెళుతున్నాడు, వెళ్ళగలుగుతున్నాడు, రాగలుగుతున్నాడు. దాన్ని ఉపయోగించుకొని మహిమగల దేవదూతలను తీసుకొచ్చాడు. అప్పుడు ఆ మహిమగల దేవదూతలు భూమి మీది కన్యకలతో శారీరక సంపర్కం పెట్టుకున్నప్పుడు తాడి చెట్టంతా ప్రమాణం 60-70 అడుగుల ఎత్తు కలిగినటువంటి రాక్షస ప్రమాణం కలిగిన బలవంతులు పుట్టారు.
ఆదాము యొక్క కుమార్తెలు, ఇటు కయ్యూను కుమార్తెలు, ఎవరైనా సరే భూమి మీది అమ్మాయిలను మహిమగల దేవదూతలు మోహించారు. ఒక్కొక్కడు రావడం, పాపం చేయడం, వెంటనే దేవుడు అరెస్ట్ చేయడం, వాళ్ళను పాతాళ లోకంలోని కటిక చీకటి గల బిలాల్లో బంధించేసేయడం అలా జరిగింది. ఈ కారణాన్ని బట్టి దేవుడు సంతాపపడెను. దేవుడు సంతాపపడ్డాడు. అయ్యయ్యో, భూమి మీద నరులను చేయకపోయినా బాగుండేది, చేసినందుకు నేను సంతాపపడుచున్నానన్నాడు ఆయన. ఈ కారణాన్ని బట్టి ఆ తర్వాత జలప్రళయాన్ని రప్పించి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ తుడిచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అసలు స్వచ్ఛమైన మానవ జాతి అనేది లేకుండా పోతోంది భూమి మీద. దేవునికి మానవ జాతి కావాలి, మానవ జాతిలో నుండి భక్త సంఘము కావాలి, విమోచింపబడ్డ సంఘము కావాలి. ఆదాము హవ్వల రక్తమే కలిగిన స్వచ్ఛమైన మానవ జాతి లేకుండా పోతోంది. సాతానుడు అసలు నరజాతినంతటిని కలుషితం చేయడానికి పూనుకున్నాడు. ఏమయ్యా, నరజాతిని రక్షిస్తావా?